రకరకాలుగా ఉంటారు. దేవుని పిల్లలందరికీ శత్రువులు మనుషులు కాదంట. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. ఆకాశమండల దురాత్మల సమూహమే మన శత్రువులని వాక్యంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 6:12-13 అపోస్తలుడైన పౌలు అన్నాడు, శరీరానుసరులు రక్తమాంసములు మనకు శత్రువులు కాదు, మన శత్రువులు అంటే ఆకాశమండల దురాత్మల సమూహం. చేతిపండి ఒకసారి. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం అవి మనకు విరోధంగా పోరాడుతున్నాయంట. మనం పొరపాటున పక్కింటోళ్ళేమో, వారేమో, వీరేమో, ఆ మతస్థులేమో, ఈ మతస్థులు అనుకోకండి. వాక్య సత్యం చెప్తుంది, మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు అన్నాడు. మరి ఎవరండి మన శత్రువులు అంటే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. అవి మనకు విరోధంగా పోరాడుతున్నాయి. వాటిని జయించే శక్తిని ప్రభు తన నామములో పెట్టాడు. ఆ నామం నీకు ఇచ్చాడు. ఆ నామం నీ సొంతమైంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. చదువుదామా? ఎఫెసీ పత్రిక 6:10. మన దృష్టి మరల్చేస్తున్నాడు అపవాది. భక్తుల దృష్టి మలిచేస్తున్నాడు. అని తెలియకుండానే మార్చేస్తున్నాడు. మన శత్రువులు మనుషులు కాదని వాక్యం చెప్తుండగా ఆ వాక్యం మీద మన మనసును తప్పుదారు పట్టిస్తున్నాడు. చదవండి ఒకసారి. ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, అంటే శరీరం కలిగిన మనుషులతో కాదు. మనం పోరాడినటువంటిది మనుషులతో కాదు. మనిషి సంబంధమైన శరీరం కలిగిన ఏ వ్యక్తితో మన పోరాటం లేదు. వాళ్ళంతా దేవుని చేత కలుగు చేయబడిన వారే. కొందరు రక్షించబడ్డారు, కొందరు రక్షించబడలేదు. కొందరు సత్యాన్ని గ్రహించారు, కొందరు సత్యాన్ని గ్రహించలేదు. కొందరు వెలుగులోకి వచ్చారు, కొందరు ఇంకా వెలుగులోకి రాలేదు. వారి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మనది. అయితే మనకు విరోధంగా పోరాడేటువంటివి, రక్షింపబడిన దేవుని పిల్లలకు విరోధంగా పోరాడేది ఏంటంటే మనుషులు ఎవరు కాదు. ఎవరు అంటే ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ. అంటే ప్రధానమైన కొన్ని దూతలు ఉన్నాయి, పడిపోయిన ఫాలెన్ ఏంజెల్స్. అవి ప్రధానమైన దూతలు. ప్రధానులతోనూ అధికారులతోనూ, అంటే భౌతికంగా మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. కానీ ఆకాశ మండలంలో చీకటి శక్తుల్లో కూడా, దురాత్మల్లో కూడా కొన్ని దురాత్మలు ప్రధానమైనవి, కొన్ని అధికారము కలిగినవి. తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ప్రస్తుతం ఈ లోకాన్ని ఏలుతున్నాయంట లోకనాథులు. లోకాన్ని ఏలేటువంటి అంధకార శక్తులు ఉన్నాయంట అన్ని దేశాల్లో. ఆకాశమండలు ఆవరించి ఉన్నాయి. దురాత్మల సమూహములతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుచున్నాము. ఇవి మనకు వ్యతిరేకంగా పనిచేసే మనుషులు కాదు. మనం అనుకుంటాం మనుషులని, కాదు, వాళ్ళ వెనకున్న శక్తులు. అయితే మనకు దేవుడు చెప్పిన పని ప్రార్థించమన్నాడు.